నీవు నన్ను విధి విధానమున పిలిచిన కారణమున వచ్చితిని. నీవు పొమ్మనిన ఎడల పోయెదను. నాకేమి, నేను స్వేచ్ఛాజీవిని, బాలకుడను అనెను. నరసావధానుడు శ్రీపాదుల వారిని పొమ్మని గర్జించిరి. శ్రీ రాజశర్మ తన కుమారుణ్ణి తీసుకుని వెడలిపోయెను. వాదమునకు ఉపక్రమింపబోయిన నరసావధానులకు వాక్కు రాదాయెను. అతడు నోరెంత పెకలించినను నోట మాట రాలేదు. ఇదంతయును గమనించుచున్న అశుతోషుడు సంబరముగా నవ్వెను. సభలో శ్రీ బాపనారుల మాట చెల్లెను. వైశ్యులకు వేదోక్త ఉపనయనము నిర్ణయింపబడెను. అశుతోషుని వద్దనున్న నాడి గ్రంథములను గురించి చర్చ జరిగెను. నాడి గ్రంథమునందు సాంద్ర సింధు వేదమునందు చెప్పబడిన గణితము ప్రకారమే శ్రీపాద శ్రీవల్లభుల జననము నిర్ణయింపబడవలనని సూచింపబడెను. శ్రీపాదుడు గణేశ చతుర్థి నాడు ఉషకాలములో సింహలగ్నమునందు చిత్తా నక్షత్రమున తులారాశిలో జన్మించినట్లు నిర్ణయింపబడినది. శ్రీపాదుల వారి గురించి చెప్పిన దానిలో వారు శ్రీ దత్తావతారులనియు వారి చరణములయందు సర్వశుభ లక్షణములు కలిగి ఉండుటచే శ్రీపాద శ్రీవల్లభ నామము వారికి సార్థక నామధేయమనియు వారి జన్మకుండలని ఎవరికిని ఇయ్యరాదనియు అది కాలవశమున త్రిపుర దేశమునందలి అక్షయ కుమారుడు అను జైనమతస్థుని వంశీకుల నుండి శ్రీ పీఠికాపురమునకు చేరుననియు అదంతయును దైవలీల ప్రకారము జరుగుననియు తెలుపబడెను. అశుతోషుడు శ్రీపాద శ్రీవల్లభుల దర్శనమునకు వారి గృహమునకు పోయెను. శ్రీపాదుడు ఇట్లనిరి: ఈరోజు చిత్తా నక్షత్రము, నా జన్మ నక్షత్రము నాడు ఎవరైనను నన్ను ఆరాధించిన ఎడల నేను మిక్కిలి సంప్రీతులనయ్యెదను. నీవు నిష్కల్మష భక్తితో వచ్చితివి కనుక నిన్ను అనుగ్రహించుచున్నాను. నీకేమి కావలేనో కోరుకొమ్మనెను. అంతటా అశుతోషుడు, ప్రభు, నరసావధానుడు బగలాముఖి ఆరాధకులని తెలిసినది. వారిని ఆశ్రయించి అంబికను దర్శింపవలనని తలంచితిని. నా కోరిక అడియాసయ్యను. వారి యందు అంబిక కినుక వహించినది నేను గ్రహించితిని అనునంతలో శ్రీపాదుడు ఇట్లనిరి: అతడు ఆరాధించు అంబికను నేనే. నన్ను పొమ్మని చెప్పినంతనే అప్పటి వరకు నరసావధానుడు సూక్ష్మ శరీరమును అంటిపెట్టుకుని ఉన్న అంబిక నాలో లీనమైనది. నేను సర్వదేవి దేవతా స్వరూపుడను. అంబిక దర్శన భాగ్యమును పొందుము అని వారు అశుతోషునకు శ్రీ బగలాంబికగా దర్శనమిచ్చెను. సంతుష్టుడైన అశుతోషుడు శ్రీచరణముల ఆదేశము మేరకు